ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం తర్వాత ఫోన్ చేస్తానులే. బాజీ బాజీ ఓసే అమ్మమ్మ, నన్ను బాజీ బాజీ అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే. ఏం చక్క బాలాజీ అని పిలిస్తే నీ సొమ్మేం పోయింది, పైగా పుణ్యం కూడాను. సరేలేరా, ఇక నుంచి అలాగే పిలుస్తాను. ఒరే బాలాజీ, ఈ మధ్య నేను ఒక సినిమా చూశానురా, దాని పేరేమిటో మర్చిపోయాను గాని సరిగ్గా మన ఇంట్లో జరిగినట్లు ఆ సినిమాలో జరిగిందిరా. ఏం జరిగిందే అమ్మమ్మ? మీ నాన్న అనాథ సీతను తీసుకొచ్చినట్టే సినిమాలో ఇంటి యజమాని ఒక అనాథ పిల్లని తీసుకొస్తాడు. ఇంటర్వెల్ దాకా ఆ అమ్మాయి ఎవరో తెలీదు. ఆ అమ్మాయి ఇంటి యజమానికి అక్రమ సంతానం అని క్లైమాక్స్ ముందు తెలుస్తుందిరా. ఒకవేళ ఆ సీత కూడా అదే బాపతేమో, అంటే అక్రమ సంతానమేమో. అమ్మమ్మ, నీకు రాను రాను సినిమా పిచ్చి బాగా ముదిరిపోయింది. సినిమానే జీవితం కాదు. పిచ్చివాడ, జీవితంలో జరిగేదే సినిమా తీస్తున్నారు, సినిమా తీసేదే జీవితంలో జరుగుతుంది. నువ్వేదేదో ఊహించుకొని నా బుర్ర తినకే. నాతో అంటే అన్నావు గాని ఇంకెవరితో అనకు. వయసు పెరిగే కొద్దీ పిచ్చి ముదురుతోంది. పిల్లకాకి నీకేం తెలుసురా? నా అనుమానం ఏనాడు అబద్ధం కాదు. ఆ సీత ఎవరో త్వరగా తేల్చేస్తాను. బట్టలు ఉతికే సబ్బు కావాలా? అమ్మగారిని అడగమమ్మా. సరే ఇవ్వు.
చాలు. అల్లుడు గారు కేక్ కట్ చేయండి. కేక్ తిని చాలా రోజులైంది. మన వాళ్ళందరిలో ఒకరు తక్కువ అయ్యారే. ఇంటి జనాభా లెక్క మూర్తి గారి లెక్క సరిపోయింది. ఇంకెవరు? అదే సీత. సీత. అమ్మా ఇందు, నువ్వు వెళ్ళి సీతను తీసుకురామ్మా. సీత ఎవరు? సీత అంటే ఓ అనాథ. ఈ రోజే ఇంట్లో చేరింది. మూగది. బే బే బే. ధర్మారావు మన శత్రువు, వాణ్ణి చంపాలి. ఆ ధర్మారావు వల్లే మనం నాశనమయ్యాం. అందుకని వాణ్ణి సర్వనాశనం చెయ్యాలి. ఆ ధర్మారావు ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకుని వాణ్ణి చంపాలి. ఇదే నా శపథం. సీత సీత నాన్నగారు రమ్మని చెప్పారు. రా. బే 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 అంటే ఏం అర్థం కావడం లేదురా. ఓహో, పెళ్లి రోజు సందర్భంగా ధర్మారావు ఒక అనాథ పిల్లకి ఆశ్రయం ఇచ్చాడనమాట. అమ్మా సీత, ఇవాళ మా పెళ్లి రోజు. ఏదో సినిమాలో అన్నట్టు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ప్రతిదీ మొగదానికి చెప్పాలా? అత్తయ్య. ధర్మ, మీ దాంపత్యం చిరకాలం ఈ గాలిగోపురంలా ఎన్ని కష్టాలొచ్చినా నష్టాలొచ్చినా చెక్కు చెదరకుండా ఉండాలని కోరుకుంటూ మీ వివాహ రజతోత్సవ సందర్భంగా నా ఈ చిన్న కానుక తీసుకో. థ్యాంక్స్ రా. జయకృష్ణ, మామయ్య గిఫ్ట్ ఇచ్చారు, మనం కూడా ఇద్దాంరా. రాత్రంతా ఆలోచించి ఆలోచించి చివరికి మీరిచ్చే గిఫ్ట్ ఇద్దటరా? కేవలం ఇంటి బొమ్మ దొరికిందా? అత్తయ్య గారు, పిల్లలు కానుగా ఇచ్చిన ఇంటి బొమ్మ వెనుక ఒక అర్థం, ఒక సందేశం, సంకేతం ఇలా ఎన్నో దాగున్నాయి. పిల్లల్ని సమర్థిస్తున్నారా? కాదు, అభినందిస్తున్నాను. గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. ఇల్లు లేని వాడికి చిరునామా ఉండదు. మన తెలుగు వారికి ఇంటి పేరు ఉండటంలో గల ముఖ్య ఉద్దేశం ఇంటి గొప్పదనం తెలియజేయడానికే. ఇంటిని చూసి ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలను, అభిరుచులను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఇల్లే గొప్ప నిదర్శనం. వసుదైక కుటుంబాన్ని సాధించడానికి ఇల్లే ఆదర్శం. మన ఇంటి చరిత్ర గాలిగోపురంలా ఉండాలని మూర్తి గాలిగోపురం బహుకరిస్తే ఈ ఇంటి చరిత్రను మేం నిలబెడతామంటూ నా పిల్లలు ఈ ఇంటిని బహుకరించారు. అమ్మ సీత, అయ్యో అయ్యో అయ్యో, శుభం అంటూ పెళ్లి వేడుక జరుపుకుంటుంటే రక్తం కళ చూపిస్తావా? ఏమే, నీకు మంచి చెడ్డలు లేదేమిటే? అల్లుడు, ఈ మూగదేం చెప్తుందో నాకేం అర్థం కావడం లేదు. అయ్యగారు నన్ను ఆదరించారు, నాకు ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు, మాతో పాటు ఒకరన్నారు, అందరూ బహుమతులు ఇచ్చారు, నేను ఇవ్వకపోతే బాగోదు కదా అని నేను బహుమతి ఇచ్చాను అంది. అందుకని రక్తంతో బొట్టు పెడతావా? అత్తయ్య, సీత ఇచ్చిన గిఫ్ట్లో కూడా అర్థం లేకపోలేదు. మనకు ఉండాల్సిన రక్త సంబంధాన్ని గుర్తు చేస్తూ సీత రక్త తిలకం దిద్దింది. రక్తానికి కులం, మతం, జాతి, వర్ణ, వర్గ విచక్షణ లేదని తెలియజెప్పింది. నాలో ప్రవహించేది కూడా మీ రక్తమని తెలియజెప్పింది. నాలో ప్రవహించేది కూడా మీ రక్తమని తెలియజెప్పింది. ధర్మారావు మన శత్రువు, వాణ్ణి చంపాలి. ఆ ధర్మారావు వల్లే మనం నాశనమయ్యాం. అందుకని వాణ్ణి సర్వనాశనం చెయ్యాలి.
ఆ ధర్మారావు ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకుని వాణ్ణి చంపాలి. ఇదే నా శపథం. రక్తానికి కులం, మతం, జాతి, వర్ణ, వర్గ విచక్షణ లేదని తెలియజెప్పింది. నాలో ప్రవహించేది కూడా మీ రక్తమని తెలియజెప్పింది. ఒరే విను, ఒరే విను. ఏంటి వినేది? ఒరే వినోదు, ఏదో సినిమాలో చెప్పినట్టు నన్ను ఒక ధర్మ సందేహం పట్టి పీడిస్తుందిరా. ధర్మ సందేహం అంటే? ధర్మారావుకి సంబంధించిన సందేహం. నీకు సినిమాలు టీవీ సీరియల్స్ చూసి చూసి డైలాగ్ ట్రెండ్ బాగా వంట పట్టిందిలే. కానీ సీత విషయం మాత్రం నాకు అంతు పట్టడం లేదురా. ఒరే విను, మౌనమే నీ భాష ఓ మూగ మనస అన్నట్టుగా ఉన్న మూగ సీతను మీ నాన్న తీసుకొచ్చాడా? జాలిపడి తీసుకొచ్చిన వాడు పరాయి మనిషిలా చూడకుండా పరందాముళ్లా చూడ్డం మొదలుపెట్టాడు. పని మనిషిగా చూస్తున్నాడా? లేదే, తన మనిషిగా చూస్తున్నాడు. ఒక రూమ్ కూడా ఇచ్చాడు. అంతేకాదు విను, వింటున్నాను. మనతో పాటు తను అంటూ ఆ మూగదానికి పెద్దపీట వేశాడు. ఆ పిల్ల రక్త తిలకం దిద్దడం, పాపం రక్త సంబంధాల గురించి, రక్తం యొక్క గొప్పతనం గురించి ఉపదేశం చేశాడ్రా. బాగా ఆలోచిస్తే నీకేమనిపిస్తుందిరా విను? నువ్వు అనాల్సిందాను. నాకు తోచిందేమిటంటే ఆ మూగపిల్ల మీ నాన్నకి అక్రమ సంతానం అనిపిస్తోందిరా. నిన్ను పిచ్చాసుపత్రికి పంపించాలని నాకు అనిపిస్తుంది. మంచి చెడ్డ బుద్ధి జ్ఞానం ఏమీ లేకుండా ఏమిటా వాగుడు? వయసు పెరుగుతున్న కొద్దీ నీ బుద్ధి బురదగుంట్లోకి వెళ్తుందా? అది కాదురా విను. విన్నాను, విన్నాను గాక విన్నాను. వీడికి చెప్తే అర్థం కాదు, తెలియ చెప్పాలి. ఇలాగా అలాగా. ఓహో. శాంతి, కాఫీ ఓయ్. కాఫీ 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 కాఫీ. ఏమ్మా, బాగా నిద్రపోయావా? ఓహో, కొత్త చోటు కదా, సరిగ్గా నిద్ర పెట్టండి. థ్యాంక్స్ ఓయ్. ఏమ్మా, నీకు కాఫీ కావాలా? నేను కాఫీ తాగటం వీల్లేదా? ఏ, ఎందుకని? ఏంటి, నేను వాకింగ్ చేయాలా? ఓ నాయనో, నాకు కష్టాలు వచ్చినాయి. నాకు వాకింగ్ అలవాట్లేదమ్మా. ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవాలా? అలాగేనమ్మా, అలాగే. ఏమండి, తనేదో చెప్తుంది, తలాడించేస్తున్నారు. ఏమర్థమైంది మీకు? వాకింగ్ చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్తుంది. ఈ వయసులో ఉదయం పూట పరగడుపును వాకింగ్ చేస్తే రక్త ప్రసరణ బాగుంటుంది, జీర్ణశక్తి బాగుంటుంది, బీపీ షుగర్ కంట్రోల్ అవుతాయి, గుండె జబ్బులు దూరం అవుతాయి, వాకింగ్ మించిన మందు లేదు అని చెప్తుంది. అది ఇందాక చెప్పడం మర్చిపోయానమ్మా, ఇప్పుడు చెప్తానుగా. ఇప్పుడేంటి? ఒక వారం పాటు వాకింగ్ చేసి చూడండి, అప్పటికిప్పటికి తేడా ఉంటే మీకే తెలుస్తుంది అంటుంది. ఇదేమిటో మళ్ళీ నాకు అర్థం కావడం లేదు. నన్ను ఆదరించిన మీరు 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్తుంది. ఎంత చక్కటి మాట చెప్పావు. పదండి పదండి ముందు. ఇప్పుడేమిటండి బాబు? ఏమీ లేదోయ్, మీతో పాటు మీ ఆవిడ గారిని కూడా తీసుకెళ్ళండి. లావుగున్నోళ్ళు కాదు, సన్నగా ఉన్నోళ్ళు కూడా వాకింగ్ చేయాలని చెప్తుంది. నాకు ఇదంతా అలవాట్లేదు, లోపల బోల్డ్ పనులు. ఇదేంటి? ఏమీ లేదు, అన్ని పనులు నేను చూసుకుంటాను, మీ శ్రీమతిని వెంటనే తీసుకెళ్ళని చెప్తుంది. వద్దండి, నాకు చాలా పనులున్నాయి. వెంటనే వాకింగ్ చేసి వచ్చేద్దాం. చూసావా ఇందు, కన్న కూతురువి నువ్వు మార్నింగ్ వాక్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. కానీ నిన్నగాక మొన్న వచ్చిన సీత చెప్పి చెప్పగానే టక్కున దంపతులిద్దరు బయలుదేరారు. దీనికి ఏంటి అర్థం? సీత అంటే నాన్నకెందుకంతేది? అదే నాకు అర్థం కావడం లేదు.
నేను అదే పనిలో ఉన్నాను. ఈ చిదంబర రహస్యం ఏమిటో త్వరలోనే తేలుస్తాను. ఇది చెప్పడానిక నన్ను నీళ్లు కొట్టి లేపింది. ఏంటిది? ఏమి లెటరు? కొంపదీసి లవ్ లెటరా? ఏంటి ఎవరో ఒక అమ్మాయి లెటర్ నాకు ఇమ్మని చెప్పి నీకు ఇచ్చి పంపిందా? ఎవరా అమ్మాయి? హలో సునీ, నువ్వేనా నాకు లెటర్ రాసింది? కాదా? రైటింగ్ చూసి నువ్వే అనుకున్నాలే. సరే సరే ఉంటాను. హలో నిర్మలా, నువ్వు నాకు లెటర్ పంపించావా? లేదా బేబే, నీకు ఈ లెటర్ ఇచ్చిన అమ్మాయి ఎలాగుంటుందో చెప్పగలవా? ఏంటి నీ అంత అందంగా ఉంటుందా? ఏడ్చినట్టుంది. నీకేం తక్కువ లేదు, అందంగానే ఉన్నావు. కానీ ఇదిగో, ఈసారి ఎవరైనా ఇలా లెటర్ ఇచ్చారనుకో, లెటర్తో పాటు అమ్మాయిని కూడా తీసుకొచ్చే. సర్లే వెళ్ళు. ఏంటి నేనెవరినైనా ప్రేమిస్తున్నానని అడుగుతున్నావా? అబ్బే అదేమీ లేదు. అసలు మనకు అలాంటివి పడవు. నువ్వు నాకు నచ్చావా? ఓకే. నేను నీకు నచ్చానా? డబల్ ఓకే. దట్స్ ఆల్. మనదంతా యూజ్ అండ్ త్రో బాల్స్. లవ్ గివ్ లాంటి సెంటిమెంట్లు అటాచ్మెంట్లు మనకు అస్సలు పడవు. అండర్స్టాండ్? ఏమిటి? చిల్లరా? పొదుపు కోసం. ఏంటి ఈ చిల్లరే రేపు నోట్లు అవుతాయి, నోట్లు కోట్లు అవుతాయి. అది సరేగాని నువ్వు ఎందుకు వచ్చావు? ఛీ,
ఎవరేది ఇచ్చినా తీసుకోవడమేనా? అసలు నన్ను లవ్ చేయడానికి ఒక స్టేటస్ ఉండాలి. నాకు లవ్ లెటర్ రాయడానికి ఏ ఐశ్వర్యరాయో అయి ఉండాలి. అడ్డమైన వాళ్ళని ప్రేమించడానికి నేనేం అల్లాటప్పగన్నా? ఈ సిటీలో వీధికి ఒక అమ్మాయి చొప్పున 1000 మంది నన్ను ప్రేమిస్తున్నారు. అలా అని చెప్పి నేను వాళ్ళందరినీ పెళ్లి చేసుకోగలనా? నేను పెళ్ళాడేది ఒకే ఒక్క అమ్మాయినే. సో మనకిలాంటి లవ్ లెటర్లు, లెటర్ లవ్లు కిట్టవు పట్టవు. మనం ప్రేమించాలంటే ముందు ఆ అమ్మాయి మనకు నచ్చాలి. అదేవిధంగా ఆ అమ్మాయి కూడా నన్ను మెచ్చాలి. ఆ అమ్మాయికి ప్రాపర్టీ లేకున్నా బ్యూటీ క్వీన్ అయి ఉండాలి. కులంతో పనిలేని ప్రేమికులం కావాలి. అది మన మెంటాలిటీ. అండర్స్టాండ్? నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నావా? అబ్బే అలాంటిదేం లేదు. ఇక ముందు కూడా ఎవరిని ప్రేమించను. వెళ్ళమ్మా. ఏయ్ ఉండు. ఇది ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే ఇవ్వు. వెళ్ళమ్మా, వెళ్ళు.